ఒక పెద్ద విమానాశ్రయం కట్టాలంటే ఎన్ని ఎకరాల స్థలం అవసరం? ప్రపంచంలోనే అతి రద్దీ ఎయిర్పోర్ట్ లండన్ హీత్రూ ఎన్ని ఎకరాల్లో కట్టారు? భోగాపురం ఎయిర్పోర్ట్ స్థల సమీకరణకు ఎందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు? విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన భూ సమీకరణ అనుమానాలకు తావిస్తోంది. విమానాశ్రయం పేరు చెప్పి దాదాపు 15,000 ఎకరాల భూమి సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది చంద్రబాబు సర్కారు. భూములు కోల్పోతే తాము బతకలేమంటున్న రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. భోగాపురం, ఢెంకాడ మండలాల్లోని 18 గ్రామాల్లో ప్రభుత్వం తలపెట్టిన ల్యాండ్ పూలింగ్కు ఏ ఒక్కరూ సహకరించడం లేదు. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి, ఢెంకాడ, భోగాపురం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలపడం లేదు. పార్టీలకు అతీతంగా అంతా భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో సీఎంను కలిసి ఇదే విషయాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. భోగాపురంలో ప్రతిపాదిత ఎయిర్పోర్టు విశాఖ ఎయిర్పోర్టుకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రోడ్డు మార్గాన అరగంట ప్రయాణం. విశాఖ విమానాశ్రయాన్ని విస్తరించే అవకాశం లేకపోవడంతో భోగాపురంలో విమానాశ్రయం అవసరమంటోంది చంద్రబాబు సర్కారు. అంతవరకు బాగానే ఉంది. కానీ సమీకరిస్తున్న భూమిపైనే అనుమానాలు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా, అతి రద్దీగా ఉండే ఎయిర్పోర్టుగా చెప్పుకునే లండన్ హీత్రూ విమానాశ్రయం ఉంది 3,067 ఎకరాల్లోనే. ఇక చంద్రబాబు పదే పదే జపించిన సింగపూర్లో చాంగి ఎయిర్పోర్టు నిర్మించింది 3,250 ఎకరాల్లోనే. ఇక కొత్తగా నిర్మించిన శంషాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుంది 5,400 ఎకరాల్లోనే. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు స్థలం 5,106 ఎకరాల్లోనే. ముంబై ఎయిర్పోర్టు 1,450 ఎకరాల్లో ఉంది. మన పొరుగునున్న చెన్నై మీనంబాకం ఎయిర్పోర్ట్ 1,283 ఎకరాల్లోనే నిర్మించారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు కోసం 15,000 ఎకరాల సేకరణ ఎందుకు? ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అంతుబట్టని విషయమిది. ఢిల్లీలో ఉందేటండి 5,000 ఎకరాలకి ఎయిర్పోర్ట్. చెప్పండి మీరు పెద్దలు, ఢిల్లీలో ఉందా? 15,000 ఎకరాలతో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఇప్పటికి నిర్మించలేదు. సింగపూర్ ఎయిర్పోర్టే 3,000 ఎకరాలతో ఉన్నది. హైదరాబాదు డొమెస్టిక్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు 2 కలిపి 5,000 ఎకరాలు ఉన్నాయి. 15,000 ఎకరాలతో భోగాపురం మండలంలో 70 గ్రామాల్ని ఖాళీ చేయించి ఎయిర్పోర్ట్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన అత్యంత దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది. భోగాపురం ఎయిర్పోర్టుపై ప్రభుత్వానికే స్పష్టత లేదనే విషయం చాలా స్పష్టమవుతోంది. భూములిచ్చే రైతులకు ఎటువంటి ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించడం లేదు. రాజధాని తరహాలో ప్యాకేజీ ఉంటుందని ఊరిస్తోంది. రాజధానిలో అయితే భూములు ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎయిర్పోర్టు దగ్గర ఆ పరిస్థితి ఉండదు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాలే అందుకు ఉదాహరణ. అలాంటి చోట కోట్ల విలువ చేసే ఎకరాల భూములు లాక్కొని 1000 గజాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఇది రైతుల్నే కాదు, టీడీపీ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు.